హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సండే వ్లాగ్. ఈరోజు పోలియో డ్రాప్స్. సో ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పోలియో డ్రాప్స్ వేయడానికి అయితే వెళ్ళాలి. అండ్ సో మచ్ క్లీనింగ్, స్పెషల్గా నో నాన్ వెజ్ డే. సో అవన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నారు. స్టే ట్యూన్ అండ్ వాచ్ ఫుల్ వీడియో. Bye bye. Jo. అయాన్స్ ఫస్ట్ పోలియో కదా అయాన్, కదా? అంతే నిద్రలో ఉన్నాడు, ఎంత సైలెంట్గా చూస్తున్నాడు చూడండి. అది నీ పోలియో అయిపోయింది కదా? అది పోలియో వేసేసుకుంది. చూపి చూపి, ఏం పెట్టినారు? ఇంకు పెట్టినారు. నైస్. మార్నింగే అయిపోయింది అది పోలియో. షార్ట్ వీడియో అయితే అద్విగల్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకే, నీ ఛానల్ అనే చెప్పిన. ఓకే, అయాన్ది ఇప్పుడు పోలియోకి వెళ్తున్నాం. అయాన్ బాయ్ ఛానల్. మన ఇద్దరిది అయిపోయింది కదా? మన ఇద్దరిది అయిపోయింది, ఇంకా వీడిది తమ్ముడిది ఛానల్. దాని తర్వాత తమ్ముడిది ఛానల్. తమ్ముడిది ఛానల్ ఇప్పుడే వద్దులే. ఇప్పుడేనా? ఓకే, అయితే పెట్టేద్దాం. అది చాలా ఇష్టంగా ఉంది, ఎప్పుడెప్పుడు తమ్ముడి ఛానల్ పెడతామా అని చెప్పి. సో అయాన్ ఈ రోజు పోలియో చుక్కలకి వెళ్తున్నాడు. నవ్వుతావేంట్రా? పోలియో టేస్ట్ బాలే. ఆమెకు అయిపోయింది. అయాన్ పోలియో డన్. చూసినది ప్రతిసారి 2 పోలియోపై నిరంతరం. పోలియో డ్రాప్స్ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఇంటికి వచ్చి చూడగానే ఫుల్ క్లీనింగ్. సండే మీన్స్ క్లీనింగ్ డే. ఈరోజు నో నాన్ వెజ్, అంత క్లీనింగ్. ఇంట్లో సామాన్ అంతా క్లీన్ చేసేసుకుందాం. ఈరోజు వెజ్లో గోకరకాయ. సౌండ్ వస్తుంది కదా, గిడిగిడి. వాషింగ్ మిషన్ సౌండ్. క్లీనింగ్ వర్క్ స్పీడ్గా నడుస్తుంది. గోకరకాయ కర్రీలో ఈ మేథి ఆకుకూర వేద్దాం. సంథింగ్ డిఫరెంట్ ట్రై చేద్దాం ఈరోజు. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తిన్న తర్వాత. సో మచ్ ఫ్రెష్ మేథి ఆకుకూర. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే ఇంత ఫ్రెష్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక 2 యూజ్ చేస్తాను. ఈ రిమైనింగ్ 3 ఉన్నాయి, వీటితో ఏం చేయవచ్చా అని ఆలోచిద్దాం నెక్స్ట్. సో దీని వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఫస్ట్ టైం యూజ్ చేయడం యాక్చువల్లీ. ఈ రూట్స్ తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసి కర్రీలో వేసేద్దాం. లెట్స్ డూ. దీంట్లో కొంచెం ఇట్లా బ్లాక్ ఆకులు ఉన్నాయి, ఇవన్నీ తీసి సపరేట్ చేస్తా ఫస్ట్ అయితే. నేనైతే ఇప్పుడు ఇలా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా. ఈ రూట్స్, ఈ పొట్టు అంతా తీసి. ఇది ఏం పొట్టు అనుకుంటున్నారు? మెంతంలో మనకి పైన ఉండే పొట్టు. సో క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు వెళ్ళి కర్రీ చేసేద్దాం. గోకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ దీంట్లో కొత్తిమీర, పుదీనా వేయాలి. హ్యాస్ మై ఎవ్రీడే రొటీన్. బట్ ఈరోజు స్పెషల్గా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ మెంతం కూర, మేథి భాజీ. అసలు ఏం కట్ చేయకుండానే వేసేసాను నేను. మంచిగా ఇది సెట్ అయిపోతుంది కర్రీలో అని చెప్పి. ఫస్ట్ రూట్స్
అవన్నీ తీసేసి క్లీన్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేస్తున్నాం. సో తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో మచ్ కలర్ఫుల్ కదా, ఆకుకూరలని ఇలా కూడా ఉండొచ్చు. గోకరకాయ కర్రీ విత్ మెంతం కూర. దీంట్లో ఇప్పుడు తినడానికి రోటీ అయితే పర్ఫెక్ట్, కానీ మనం పెసరట్టుతో తిన్నాం. ప్రతి పెసరట్టుకి మంచిగా ఒక 1/2 స్పూన్ వరకు గీ అయిపోవడానికి వచ్చేస్తుంది. మళ్ళీ ఫ్రెష్గా గీ తెచ్చుకోవాలి. ఇంకా పెసరట్టుతో పాటు వేడిగా కర్రీ టేస్ట్ చేసేద్దాం. ఇంకెప్పుడు పెసరట్టుతో పాటు ఈ కర్రీ కాంబినేషన్ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నైస్. నాతో పాటు మా మమ్మీ కూడా తింటుంది. ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉన్నా బాగుందని చెప్తుంది. నిజంగా చెప్పు. బాగుందా? ఇక్కడ చూడండి, అల్లం. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఈరోజు, ఇంకా ఫుల్గా. ఫస్ట్ తినేసి తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ టు క్లీనింగ్ ప్రాసెస్. ఇంక ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చేసుకోవాలి. సో దట్ మన సండే బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ సండే రోజు చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోతాయి. చూడండి, ఏంటి చూడాలి? బెండకాయ మార్కెట్ రోడ్. ఆకుకూరలు. కొంచెం ముందుకెళ్ళమంటే ఇంకొంచెం సామాన్, కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. సండే రోజు మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని ఇవన్నీ కూడా ఇలా సపరేట్గా నీట్గా పెట్టుకోవడం. సో దట్ కర్రీస్లో మనం యూస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని. అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న సామాన్ని కొంచెం ఇలా ఎండలో పెట్టుకోవాలి. సో దట్ ఏమీ ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి, లేకపోతే మొత్తం ఖరాబ్ అయిపోతాయి. చలో లెట్స్ స్టార్ట్ రాగి క్లీనింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ 2 ప్యాకెట్స్ ఆ రోజు తెచ్చాను కదా డిమార్ట్ నుంచి. సో దీన్ని ఇప్పుడు క్లీన్ చేద్దాం. సో మచ్ క్లీన్ చేయాలి. సో మచ్ క్లీన్ ఏంటి, ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నావు కదా. చాలా క్లీన్ చేయాలి, బికాజ్ దీంట్లో నుంచి చాలా డస్ట్ వస్తుంది అన్నమాట. సో ఒక 2-3 వాషెస్ వరకు చేయాలి. లెట్స్ స్టార్ట్. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి వాటర్ పోసాక ఎలా కలర్ వస్తుందో నేను మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, దీంట్లో కొత్తగా ఏముంది అనుకుంటారేమో, బట్ వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. చూడండి కలర్ చూడండి, ఇదంతా పోయి వాటర్ వైట్గా ఉండి మనకు లోపల ఉన్న రాగులు కనిపించాలి. అప్పటి వరకు వాష్ చేయాలి ఇప్పుడు దీన్ని. అట్లీస్ట్ ఇప్పుడు వాటర్లో వేయగానే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు చాలా బ్లాక్ వాటర్ వచ్చింది. సో ఇంత నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని నానబెట్టేసుకుందాం.
నీట్గా వాష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఎవ్రీ 4 hours లేకపోతే 6 hours ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుందాం. ఇంక ఇప్పుడు దీనికి ఈరోజుతో పని లేదు, ఇంకా దీన్ని క్లోజ్ చేసి ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకుంటాం. అసలు ఎందుకు వేస్తామో తెలియదు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు, పసుపు, కొన్ని విషయాలలో అసలు ఎందుకు ఇలా చేస్తామో కూడా తెలియకుండా చేస్తాం కదా, ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. మళ్ళీ దీంట్లో వేయకపోతే ఏమైపోతుందో అన్న ఒక భయం. సో వేసేస్తే అయిపోతుంది. కొన్ని ఐటమ్స్ వేయాలి అంటే వేయాలి, వద్దు అంటే వద్దు. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు మాత్రం ఉప్పు పసుపు వేసి పేస్ట్ చేయాలి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఈరోజు నేను ఓన్లీ ఉప్పు వేసాను, పసుపు కూడా వేయాలంట, బట్ స్కిప్పింగ్ దిస్ టైం. మీకు కూడా ఈ అలవాటు ఉందా? ఉంటే కామెంట్ చేయండి. అసలు ఎందుకు వేస్తామో తెలిస్తే కూడా కామెంట్ చేయండి. Bye. Do like, share and subscribe my YouTube channel for more videos like this. Tata.